మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. హాట్ సమ్మర్ లో కూల్ మూవీ ఒకటి రిలీజ్ అయింది. ఆ మూవీ మరి ఇంకేదో కాదండి, దర్శిని మూవీ. ఆ మూవీ కోసం మనతో మాట్లాడడానికి, సరదాగా చిట్ చాట్ చేయడానికి హీరో గారు, డైరెక్టర్ గారు, అలానే కో డైరెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. వెరీ హ్యాపీ టు బి హియర్. అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు కాన్సెప్ట్ ఆఫ్ దర్శిని అనేది ఎలా స్టార్ట్ అయింది చెప్తారా? ఈ దర్శిని అసలు స్టార్ట్ ఎలా అయింది, ఏమైంది నేను చెప్పడం కన్నా మా డైరెక్టర్ గారు చెప్తారు. సో సార్ అంటే మాది 2021 అనుకుంటాను సార్. 21 అప్పటి నుండి స్టార్ట్ చేసాం సార్. అది కరోనా టైం. సో ఆ టైంలోనే మాకు కొంచెం టైం దొరికింది సినిమా గురించి ఆలోచించడానికి. సో అప్పటి నుండి స్టార్ట్ చేసాం. అది షూట్ బాగానే అయిపోయింది. ఆ తర్వాత కానీ పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం డిలే అయ్యింది సార్. ఎందుకు అంటే కొన్నిసార్లు ఈ కరోనా ఎఫెక్ట్ కానీ, లేదు అంటే ఈ విఎఫ్ఎక్స్ చేంజ్ కానీ, సో ఆర్ఆర్ చేంజ్, లేదంటే ఏదైనా అలా ఫైన్ ట్యూన్ చేయడానికి ట్రై చేస్తూ కొంచెం ఫైనల్లీ ఇప్పుడు దాకా అలా అయింది. బట్ అల్టిమేట్లీ రిజల్ట్ అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అంటే యాక్చువల్గా మూవీ రివ్యూస్ చూస్తున్నాము, అందరూ ఆ విఎఫ్ఎక్స్ కోసం కానీ, లేదంటే స్టార్టింగ్ లో కూల్ గా వెళ్ళింది మూవీ, సెకండ్ హాఫ్ నుంచి ఒక సైంటిఫిక్ భయాన్ని అయితే క్రియేట్ చేస్తారని చెప్తున్నారు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఇన్ దిస్? అవును సార్, రివ్యూస్ అయితే కొంచెం బాగానే వచ్చాయి. సో ఆల్ ఓవర్ అయిపోయింది తెలంగాణ కలిపి రివ్యూస్ అయితే బాగున్నాయి సార్. సో సినిమా బాగుంది, అందరూ కలిపి చూడండి. సో మీరు అన్న సైంటిఫిక్ హర్రర్ అనేది ఎలిమెంట్ ఏంటంటే, జనరల్గా ఈ సినిమాలన్నీ కూడా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మీద వెళ్తుంటాయి. సో థ్రిల్లింగ్తో పాటు చిన్న హర్రర్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది కాదని థాట్ అవుతుంది సార్. ఆ విధంగా ఆ లైన్కి తగ్గట్టే చిన్న హర్రర్ ఎలిమెంట్ అనేది మేము యాడ్ చేసాం. సో అది హోప్ఫుల్లీ బాగా వర్కౌట్ అయింది. సో జనాల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకేనండి దీన్ని ఫస్ట్ టెక్నో థ్రిల్లర్ అన్నాం. సో అంటే ఈ సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ అన్ని ఎలిమెంట్స్ కలిపి, సో ఆ సెకండ్ హాఫ్ అదే మీరు అన్నట్టు ఇప్పుడు నిజంగానే ఇంటెన్స్ గా వెళ్తుంది. బట్ డెఫినెట్లీ గా అందరూ దాన్ని మెచ్చుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే మేము ఎక్స్పెరిమెంట్ అనుకున్నాం, బట్ అది బాగా సక్సెస్ అయింది అనమాట. అంటే ఓన్లీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెడితే, అంటే సైన్స్ ఫిక్షన్ అంటే ఓన్లీ సైన్స్ ఫిక్షన్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ కూడా యాడ్ చేస్తే మన ఇండియన్ మూవీలో ఉంటుంది కదా. ఈ ఒక్క ఎలిమెంట్ మీద వెళ్ళలేదు కానీ మేము అన్ని రకాల ఎలిమెంట్స్ పెట్టాం. సో అంటారు కదా మన అరటి ఆకు మీద విందు అని, ఆ విధంగా అన్ని ఎలిమెంట్స్ పెట్టడం వల్ల బాగా వర్కౌట్ అయిందని మేము అనుకున్నాం. ఆటోమేటిక్ రెస్పాన్స్ కూడా అలానే వచ్చింది. అన్ని వైపుల ప్రేక్షకులు కొంచెం దాన్ని ఆదరిస్తున్నారు ఇప్పుడు. సో అంటే ఆ స్టోరీ థాట్ ఎలా వచ్చిందండి డిఫరెంట్ మోడ్ లో తీయాలని? అంటే జరగబోయేది ముందుగా తెలుసుకునేది అనేది ఒక అఫ్ కోర్స్ ఆదిత్య 369 అదేంటంటే జనరేషన్స్ మారి వెళ్తుంది, బట్ జరగబోయేది ముందుగా తెలుసుకునేది కాన్సెప్ట్ బాగుంది. సో ఎలా వచ్చింది ఆ థాట్? అంటే ఒకటి సార్, ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్ వచ్చేసింది మనకి. సో అంటే ఎలా అంటే మొత్తం ఓటీటీస్ రావడం వల్ల మొత్తం కంటెంట్ కి మన వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు మనం ఇంకా ఏదైనా చెయ్యాలి. ఒక అంటే నార్మల్ స్టోరీని తీస్తే అది రెగ్యులర్ గా వెళ్తే కనుక మనకి అదే రెస్పాన్స్ రాదు సార్. సో ఏదైనా కొంచెం కొత్తగా ఆలోచిద్దాం, ఉన్న సినిమాలు కాకుండా సైన్స్ ఫిక్షన్ లో ఇంకొంచెం కొత్తగా ఏముంది, ఏ విధంగా ఆలోచిస్తే మనకి అంటే ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ మనం ఎలా అట్రాక్ట్ చేయడం ఆలోచించినప్పుడు ఈ లైన్ వచ్చింది సార్. సో దాని వల్ల కొంచెం అడ్వాన్స్మెంట్ చేసుకుంటూ కంప్లీట్ గా రాసుకున్నాం. మూవీ అనేది చిన్న విషయం కాదు. అసలు ఆ మూవీ థాట్ ప్రాసెస్ రావడం వేరు, ఆ థాట్ ని ఆన్ ట్రాక్ పెట్టడం వేరు, దాన్ని మూవీగా మలుచుకోవడం వేరు, ఆ మూవీని రిలీజ్ చేయడం ఒక ఎత్తు. సో ఇవన్నీ చేయాలంటే అంటే కొత్త జనరేషన్స్ చేస్తున్నారు, బట్ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది దీనికి చాలా ముఖ్యం అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. బట్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అంటే ఇలాంటి మూవీని ఆన్ బోర్డ్ తీసుకురావాలంటే ఎంత కష్టం. సో ఎన్ని హర్డిల్స్ మీరు ఎదుర్కొన్నారు? అదే అమర్ గారు నిజం, మీరు చెప్పినట్టు తీయడం కన్నా రిలీజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. అది మాకు అంటే ఈ జర్నీలో చాలా మంది చెప్పారు, బట్ అది మేము రిలీజ్ దాకా వచ్చాక మాకు అర్థమైంది. సో రిలీజ్ చాలా చాలా కష్టమైన పని. దానికోసం ఎన్నో కష్టాలు ఫేస్ చేసాడు. పర్టికులర్లీ మాకు మెయిన్ ఈ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేదు. సో కొత్తగా వచ్చాం, కానీ ఒక అదృష్టం కొద్దీ ఏంటంటే మాకు ఇది సినిమా బాగుండడం ఒక బెస్ట్ కాంప్లిమెంట్. నాకు ఏమనిపించిందంటే మా డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేశారు. ఫస్ట్ డే అయిపోయాక 4 షోలు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాక డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేస్తారు రాత్రి. చేసి డైరెక్టర్ గారు ఎవరి దగ్గర చేయకుండా ఎలా చేశారని అందరూ అడుగుతున్నారండి. సో అది నాకు నిజంగా చాలా హ్యాపీ చేసింది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయకుండా కూడా చేయగలిగాను అని. ఫైనల్ గా ఒకసారి మా దామోదర్ ప్రసాద్ గారు పరిచయం అయ్యారు. ఆయన పరిచయం అయిన తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. అంటే మాకు ఎలాంటి చెడు కాకుండా ఆయన ఒక కోటలో నిల్చునేవారు, కవచం ఏర్పాటు చేసి కవచంలో ఉన్నారు. సో ఆయన వచ్చిన తర్వాత మాకు అన్ని గుడ్ కాంటాక్ట్స్ తగిలాయి. సో ఆయన పరిచయం తర్వాత మాకు కొంచెం స్పీడ్ అప్ అయింది ప్రాసెస్. సో ఓవరాల్ గా
మేము ముందుకు వచ్చాం, ఇలా సక్సెస్ అనేది చూసాం. వెళ్ళేవారు ప్రతి ఒక్కరు సక్సెస్ అయితే అవ్వలేరు, బట్ ఆ సక్సెస్ అవుతామని నమ్మకం ఉన్నా సరే మనల్ని అనదొక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకొని వచ్చారు? సో మెయిన్ ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు, హీరో గారి కంటే ప్రాబ్లం లేదు, సో ఇంట్లో కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉండొచ్చు, బట్ డైరెక్టర్ గారికి అనేసరికి ఆటోమేటిక్గా ఇంట్లో చాలా హడ్డీస్ వస్తాయి, వద్దంటారు. సో ఇవన్నీ మీరు ఎలా అధిగమించి వచ్చారు ముందుకి? అంటే జనరల్ గా మీరు అన్న క్వశ్చన్ కరెక్టే, బట్ మాది మూవీ టీజర్ రిలీజ్ అయ్యేంత వరకు మా ఫ్యామిలీలో ఎవరికి నేను సినిమా తీస్తున్నాడో తెలియదు. అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 years మేము రోజు బయటకు వెళ్ళి రావడంతో మేము ఉద్యోగం చేసి ఇంటికి వస్తాం అనుకున్నారు తప్ప మేము సినిమా తీస్తున్నట్టు ఎవరికీ తెలియదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, అంటే ఇంత సేఫ్టీగా సెక్యూరిటీగా పిహెచ్డీలు చేసుకొని జాబ్ చేసుకోండి, కానీ అటుపక్క వెళ్ళమని ఎవరు ఎంకరేజ్ చేయరు. అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా అటుపక్క ఫ్యామిలీ మేనేజ్ చేస్తూ ఇటుపక్క షూటింగ్ మేనేజ్ చేస్తూ ఆల్మోస్ట్ 2 years మేము స్ట్రగుల్ అయిన తర్వాత వన్స్ టీజర్ అనేది మన ఆన్లైన్లో రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మా ఫ్యామిలీస్ తెలిసింది మేము సినిమా తీసాం, ఈ సినిమాలో మేము కూడా ఉన్నామని అప్పుడు వాళ్ళకి తెలిసింది. అంతవరకు వాళ్ళకి చెప్పలేదు. మనిషి సక్సెస్ అయ్యాక సపోర్ట్ చేసే వాళ్ళకన్నా సక్సెస్ ని మనం ముందే గుర్తించి అంటే సక్సెస్ అవుతారని నమ్మకం పెట్టుకుంటారు చూసారా, ఆ పర్సన్స్ మనకు లైఫ్ లో ఎప్పుడు ఇంపార్టెంట్. ఆ స్టేజ్ లో ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు. అవును సార్, కాకపోతే వాళ్ళ భయం ఏంటంటే వీళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ వదిలేసి అటువైపు భయం అంతే. ఫెయిల్ అవుతే వాళ్ళ సపోర్ట్ ఉంటుందండి, ఖచ్చితంగా ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్ మనం తీసుకోగలమా లేదన్న భయం వాళ్ళకు ఉంటుంది. అవును సార్, అవును. సో వాళ్ళు ఎప్పుడు ఒక క్రేజ్ ని మనకి ఏర్పాటు చేయాలని ఆలోచిస్తారు. సో పేరెంట్స్ ఒప్పుకోవడానికే లేదు, బట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తారు. ఈ సక్సెస్ లో వాళ్ళు చాలా మేజర్ పార్ట్. అలాగే కాలేజ్ లో ఫ్యాకల్టీ చేస్తారు, మా స్టూడెంట్స్ కూడా చాలా మంది. మీరు ఏ కాలేజ్ లో చేస్తున్నారు? మేము సాంకేతిక చేసామండి, తర్వాత విజ్ఞానంలో చేసాము. ఓకే ఓకే. మూవీలో పెద్దవాళ్ళ సపోర్ట్ లేదని చెప్పారు కానీ బట్ మీకు అందరు సపోర్ట్ ఉన్నట్టే, ఎందుకంటే అంత పెద్ద పెద్ద గాయకులే మీ దాంట్లో పాడారు. సో వాళ్ళందరినీ మీరు ఎలా క్యాష్ చేయగలిగారు? సో వాళ్ళందరినీ ఎలా అప్రోచ్ అయ్యారు? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా తర్వాత కూడా చిన్న భయం ఉండేది. ఏంటంటే స్టోరీ తీస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, రైటా రాంగ్ అని ఆలోచిస్తున్నప్పుడు పెద్ద సింగర్స్తో పాడించాలని డిసైడ్ అయ్యారు. అది ఎలా అయ్యారని మన వాళ్ళు చెప్తారు. కానీ ఒక అద్భుతమైన సంఘటన ఏం జరిగిందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాట పెద్ద సింగర్స్ పాడాలి అంటే వాళ్ళకి సిచ్యువేషన్ స్టోరీ రఫ్గా తెలియాలి, తర్వాత పాట నచ్చాలి. ఎప్పుడైతే ఆ స్టోరీ రఫ్గా విన్నారో, ఆ సిచ్యువేషన్స్ విన్నారో, ఇదేదో బాగుంది, ఈ పాట బాగా సింక్ అయింది అని వాళ్ళకి నచ్చినప్పుడు, ఎందుకంటే పాటల్లో యాసిన్ నిజార్ గారు అవనివ్వండి, నరేష్ అయ్యర్ గారు అవనివ్వండి, చిన్మయ్ శ్రీపతి గారు అవనివ్వండి, పియు నికృష్ణన్ గారు అవనివ్వండి, సునీత గారు అవనివ్వండి, ఎస్పెషల్గా చిత్రమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఆ సిచ్యువేషన్స్ స్టోరీస్ నచ్చి పాటలు నచ్చి ఎస్ అన్నప్పుడు ఒక ఫస్ట్ ఫౌండేషన్ ఆఫ్ బిలీఫ్ వచ్చింది ఏంటంటే మనం ఏదో కరెక్ట్ వేలో వెళ్తున్నాం. ఇంత పెద్ద వాళ్ళకి నచ్చిందంటే కొన్ని వందల వేల పాటలు పాడిన వాళ్ళకి సిచ్యువేషన్స్ స్టోరీస్ చూసిన వాళ్ళకి అది నచ్చిందంటే మా స్టోరీలో ఏదో ఉంది అని ఫస్ట్ ఫౌండేషన్ బిలీఫ్ వచ్చిందండి. బట్ వాళ్ళందరూ ఎలా పాడారో అన్నది మాత్రం క్లియర్గా తెలియాలి అంటే మాత్రం మన వాళ్ళు. అదేం లేదండి, జనరల్గా మన మ్యూజిక్ డైరెక్టర్ నిజాని ఏంజల్ ఉన్నారండి, వైజాగ్ అబ్బాయి, ఆయన అప్రోచ్ అయ్యేవాళ్ళు, సింగర్స్ అన్ని వాళ్ళు అప్రోచ్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళేమో సిచ్యువేషన్ ఏంటి, సాంగ్ ఎలా ఉందని అడిగేవాళ్ళు. నేను జస్ట్ సిచ్యువేషన్ అయితే చెప్పేవాళ్ళం, మిగతా సాంగ్ అంతా ఆయన చెప్పుకునేవాళ్ళు. సో ఆ రెండు నచ్చిన తర్వాతే వాళ్ళు పాడేవారండి. సో అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, సాంగ్ బాగుంది, ఆ సిచ్యువేషన్ బాగుంది అన్నప్పుడే మాకు ఒక చిన్న పాజిటివ్, ఈయన అన్నట్టు చిన్న పాజిటివ్ నోట్ వచ్చింది. అయితే వీళ్ళకే నచ్చిందంటే మిగతా జనానికి కూడా ఆటోమేటిక్గా నచ్చుతుంది, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత వాళ్ళు ఇలా సిల్లీగా పాడరు సార్. సో ఆ విధంగా ఫస్ట్ సక్సెస్ మాకు అక్కడ అనిపించింది వచ్చింది. తర్వాత వాళ్ళ డెడికేషన్ ఏంటంటే మన సపోజ్ సాంగ్ అనేది 9 o'clock ఉందంటే వాళ్ళు 8 కల్లా అక్కడికి వచ్చేసి ఆ మ్యూజిక్ వినడం, దానికి ప్రాక్టీస్ చేయడం, ఎలా పాడాలని, అంటే మాకన్నా ముందే వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటుంటే మాకు అనిపించింది అయ్యో మేము వీళ్ళని చూసి ఇంత ఫాలో అవ్వాలి, టైం అంటే టైం, అంటే మేము టైంకి వెళ్ళాలి సార్ అంతే. వాళ్ళ టైం కంటే బిఫోర్ వచ్చి అంత డెడికేటెడ్ గా ఉంటే మా సీనియర్స్ ఎప్పటికైనా సీనియర్స్, వాళ్ళని చూసి డిసిప్లిన్ అనేది మనం ఎప్పటికైనా నేర్చుకోవాలనిపించేది సార్. ఇంకోటి ఏంటంటే అమర్ గారు, మనకి నాకు ఇప్పుడు ఒక చిన్న భయం ఉందండి. ఏంటంటే జాబ్ చేస్తున్నాం, యాక్చువల్గా జాబ్ మంచి పొజిషన్ లో ఉన్నాం, పిహెచ్డి కూడా చేస్తాం, సో ఇంతకన్నా సెక్యూర్డ్ పొజిషన్ ఉండదు. ఈ టైంలో నేను వదిలేసి వచ్చేసాను. మెయిన్ నా భయం ఏంటంటే మా అత్తగారి ఇంటి సైడ్ ఏమనుకుంటారు, అంటే తను ఏమంటారు అసలు. అంటే సార్ మన ఫ్యామిలీ అయితే మనం లేదో అర్థం చేసుకుంటారు కానీ సో
అంటే వాళ్ళ దృష్టిలో నా అంటే తను వాళ్ళ కూతురు ఏమవుతుంది, 2 పిల్లలు ఉన్నారు నాకు, సో వాళ్ళు ఏమవుతారు అని ఒక భయం అయితే నాకు ఉంది. కానీ టు మై సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళు మొత్తం అందరూ కూడా ఫ్యామిలీ అంతా వచ్చి ఫస్ట్ టైం ఆడిషన్ చూసారు మాతో పాటు. చాలా సక్సెస్ అయింది. నన్ను ఎంకరేజ్ చేయడం మొత్తం ఫ్యామిలీ అంతా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ. మా మిస్సెస్ వాళ్ళ నాన్నమ్మ గారు 85 years ఏజ్, ఆవిడ కూడా వచ్చి చూసారు. అసలు అది నిజంగా అన్బిలీవబుల్ అనమాట. సో ఇప్పుడు అనిపించింది ఎంత సపోర్ట్ ఇస్తున్నారు నాకు అందరూ అని. అంటే సార్ ఏదైనా సరే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అది ప్రదీప్ అవ్వచ్చు, నీకు నా సంతోష్ అవ్వచ్చు, వికాస్ అవ్వచ్చు, అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మాత్రం మాకు బాగా సపోర్ట్ చేశారు సార్. వాళ్ళే సినిమా చూసి ఇంకొక 10 మందికి చెప్పడం, మీరు కూడా చూడండి, వాళ్ళు మళ్ళీ చూడడం. సో ఆ విధంగా వాళ్ళందరికీ కూడా మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. కళలు అందరికీ అంటారు, ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్ పర్సన్ అవనియండి, అంటే చేయగలమా లేదన్న థాట్ కన్నా ఏదైనా సరే మనం ఆలోచించి స్టెప్ అనేది ఒక రైట్ వేలో మనం వేసినట్టయితే ఏ మనిషికైనా సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుందని గ్యారెంటీ ఉంటుంది. సో ఆ 4 అడుగులు వేసే 4 అడుగుల్లోని ముళ్ళు ఉండొచ్చు, ఆ దారి చాలా కష్టాలు ఉండొచ్చు, బట్ అవన్నీ అధిగమిస్తే కనుక సక్సెస్ అనేది మనకి చాలా చేరువలో ఉంటుంది. మనం దాన్ని రీచ్ అయ్యే వేసి మనం నీట్గా అల్లుకుంటే సరిపోతుంది. సో ఇలాంటి ఒక సక్సెస్ వాళ్ళు పొందాక మీరు యూత్కి ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి? అమర్ గారు అంటే యూత్ కి మెసేజ్ ఇచ్చే అంత పెద్ద క్వశ్చన్ అయితే నేను లేవు ప్రస్తుతానికి, బట్ సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి కాబట్టి చిన్న మెసేజ్ అది ఇచ్చాం. అది మా డైరెక్టర్ గారు నీట్గా చెప్తారు. అంటే ఏం లేదండి, జస్ట్ మాకు ఇష్టమైన పనిని చెయ్యాలి అనుకున్నాం, దానికోసం ఎంతో కష్టపడ్డాం. మెయిన్ మా ప్రొడ్యూసర్ సూర్యం గారు, సో వీళ్ళు మా టీమ్ ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళు దొరికారు కాబట్టి మేము ఈ రోజు ఇలా ఉన్నాం. అదే సార్ మీరు అన్నారు కదా 4 అడుగులు వేసేటప్పుడు ముందు ఉండొచ్చు అని అన్నారు కదా, అవన్నీ కూడా మా ప్రొడ్యూసర్ గారు సూర్యం గారు ముందు అడ్డుకున్నారు సార్. ఆయన వెళ్ళిన తర్వాత అడుగుల్లో మేము వెళ్ళాం అనమాట. అంటే సింపుల్ గా మాకు కష్టం రానికుండా ముందు ఆయన చూసుకొని మమ్మల్ని వెనకాల సేఫ్ గా తీసుకెళ్లారు. మాకు ముందు ఆయన ఉండేవారు, వెనకాల వీళ్ళు ఉన్నారు టీమ్. సో అందుకే నేను హ్యాపీగా నడిచిస్తాను అంతే. సో అందరికి ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అన్ని ఇప్పుడు మేము ఏ పొజిషన్ ఉన్నా ఆ పొజిషన్కి అయితే ఖచ్చితంగా రాగలరండి. హైదరాబాద్ నుంచి కానీ లేదంటే వైజాగ్ అవ్వచ్చు, మీ రివ్యూస్ మీరు చూస్తున్నారు కదా, సో రివ్యూస్ చూస్తుంటే మీ యొక్క స్పందన ఎలా ఉంది, ఏమనిపిస్తుంది మీకు? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇది రివ్యూస్ అన్ని వైపుల నుంచి వస్తున్నాయి, ఫ్రమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి, రెగ్యులర్ మూవీ గోవర్స్ నుంచి, అందరి నుంచి వస్తున్నాయి. ఎస్పెషల్లీ రివ్యూస్ కూడా చాలా హ్యాపీ ఏంటంటే ఒక చిన్న బడ్జెట్ సినిమాలా లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ టాక్. అది నిజంగా దానికోసం ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాం. సెకండ్, మా లైన్ ఆఫ్ పర్పసెస్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు బీజిఎం గురించి మాట్లాడుకోవాలి అని మేము ఫస్ట్ డిసైడ్ అయ్యాం. ఈరోజు సినిమా నుంచి బయటకు వస్తున్నప్పుడు బీజిఎం అనదర్ లెవెల్ అని రాస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నదండి. అండ్ మూడో ఒక బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ సినిమాని చూసిన వాళ్ళు ఎవరు కూడా అసలు ఏంటి సినిమా అదే అంటారేమో అనుకోవడదేమో అని చాలా భయాలు పడ్డాం. అందరూ ఏమన్నారంటే అసలు ఒక మీడియం బడ్జెట్ సినిమాని చూపించారండి మాకు, ఎంత స్మాల్ బడ్జెట్లో అని చెప్పి ఆ టాక్ వస్తున్నప్పుడు ఫీలింగ్ రియల్లీ హ్యాపీ అండి. ఎందుకంటే మేము ఏదైతే అనుకున్నాం అన్నీ వచ్చాయి. అండ్ మైనస్లు కూడా కొన్ని ఉన్నాయి. చాలా మంది అంటారు ఏంటి అంటే కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ అని. అది ఆబ్వియస్ గా లో బడ్జెట్ సినిమాలో నేను ఒక్క విషయం చెప్తానండి. వన్స్ అగైన్ మా సినిమాటోగ్రాఫర్ డిఓపి గోవింద్ అండి, రవి మిల్కి, ఆ మనిషి 2 years బ్యాక్ మాతో లేకపోయిండుంటే ఈరోజు ఈ సినిమాని పెద్ద తెర మీద చూడతగ్గ సినిమాగా వచ్చేది కాదు. ఇది రాసి పెట్టుకుని కూర్చోవచ్చాడు. ఈ రోజు ప్రొడక్షన్ వాల్యూస్ లో అది కొంచెం ఇంకా సినిమాటోగ్రఫీని కొంచెం మాట్లాడుతున్నారు, కానీ నిజంగా అతనే లేకపోతే అతనుకున్న సిచ్యువేషన్ లో అతను పడిన కష్టం ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్ కొంత మినిమల్ సపోర్ట్ తో ఆ లెవెల్ తీసుకొచ్చాడు. తను లేకపోతే సినిమా లేదు. సెకండ్, దాము, ఆ బీజిఎం సెకండ్ హాఫ్ లో, ఫస్ట్ హాఫ్ కూడా ఉంటుంది, సెకండ్ హాఫ్ లో కొట్టిన సౌండ్ జనాలు బయటకు వస్తున్నప్పుడు వావ్ ఏంటా మ్యూజిక్ అనే సిచ్యువేషన్కి వచ్చింది. ఆల్ థ్యాంక్స్ టు దీస్ టూ అండి. అండ్ డైరెక్టర్ గారు సంతోష్, ప్రదీప్ అల్లు, వీళ్ళు ఆ ఎడిటింగ్ క్లోజ్ మానిటరింగ్ చేయడం కానీ ఈ అన్నిటి వల్ల, ఎందుకంటే చిన్న బడ్జెట్ అవడంతో ఏమవుతుందంటే చిన్న టీమ్ ఒక్కలే 4-5 హ్యాట్స్ 4-5 రోల్స్ ప్లే చేయాల్సి వచ్చింది. అద్భుతంగా చేశారండి నిజంగా. ఎవ్రీ సింగిల్ వన్ డిజర్వ్స్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో తప్పకుండా సినిమా చూడండి.
ఎవరైనా చూడకపోతే అందరూ వెంటనే వెళ్ళి చూడండి. మీ దగ్గర థియేటర్లో ఆడుతున్నాయి, ఇమీడియట్గా వెళ్ళి చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చాలా థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే మన ఫిలిం ఫస్ట్ 15 minutes మాత్రం మిస్ అవుతుందండి. ఎందుకంటే ఫస్ట్ 15 minutes మిస్ అయితే కనుక మీకు స్టోరీలో చిన్న కన్ఫ్యూజన్ అనేది యాడ్ అవుతుంది. సో బెటర్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ డోంట్ మిస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.